12వ అధ్యాయం వచ్చేసరికి యేసుక్రీస్తు వారి దగ్గరికి కొంతమంది హెల్లేనీయులు, గ్రీసు దేశస్తులు యేసుక్రీస్తుని చూడాలని ఆశపడతారు. వాళ్ళకి ఎట్లాగే అంటే చూడాలని అంటే స్పెషల్గా ఇంటర్వ్యూ కావాలి. ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎట్లాగా అది తీసుకోవాలో తెలియదు. అప్పుడు ఫిలిప్ని అడుగుతారు, మనోడే మరి గ్రీక్ పేరు ఉంది కదా అని. ఫిలిప్ ఏం చేస్తాడంటే ఏం చేయాలో తెలియక అంద్రేయ దగ్గరికి వస్తాడు. ఇంకెవరి దగ్గరికి వెళ్ళడు. సాధారణమైన వ్యక్తులని గురించినటువంటి సమస్యలకి పేతురు గారి దగ్గర సొల్యూషన్ లేదు. ఆయన దగ్గర కొన్ని వేల మందిని ఎలా మెయింటైన్ చేయాలి అట్లాంటి సలహాలు ఉంటాయి. సాధారణమైనటువంటి వ్యక్తులు, పండగకు వచ్చిన వాళ్ళు యేసు స్వామి దగ్గరికి రావాలంటే ఆయన దగ్గర సొల్యూషన్ ఉండదు. అంద్రేయ వీళ్ళని తీసుకుని యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడు. సాధారణ వ్యక్తులతో, ఇంట్లో వాళ్ళతో ఉండడం. ఏంటి పేతురు రా, మేము ఆయన కనుగొన్నాం మెస్సయ్య అని. పేతురేమో అడ్డు చెప్పలే. ఇంట్లో వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళకి మనం అలా చెప్పానుకో, మేము పలానాది కనుగొన్నాడు, చెప్పేవాళ్ళే సోది కబుర్లా. ఇది ఎప్పుడు ఇలాగే చెప్తాడు, భూతార్థంలో చూపించి చెప్తాడు అన్న. ఇంట్లో వాళ్ళు తెచ్చాడు, చిన్న పిల్లోడితో ఆడుకుని వాడిని తీసుకొచ్చాడు ప్రభు దగ్గరికి. వాడి స్నాక్స్ని దేవుడు ఆశీర్వదించేటట్లుగా, అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఆశీర్వదించేటువంటి ఆ టాలెంట్ వల్ల రాదండి. అది సాధారణతలోనే వస్తుంది. సాధారణతలో వస్తుంది. నార్మల్ పర్సన్గా ఉండడంలోనే వస్తుంది. అది ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. ఇతర దేశస్తులను, హెల్లేనీయులను కూడా ప్రభు దగ్గర తీసుకురావడానికి పనిచేస్తుంది. యేసుక్రీస్తు వారు పదే పదే ఈ విషయం చెప్పాడు. ఆ దినాన అనేకులు మొదటివారు కడపటివారు అవుతారు. ఎవరు మొదటివారు అంటే మనకేంటి మొదటివారు? లైమ్ లైట్లో ఉండేవారు, ఇలా మైకులు ఎట్టుకుని మాట్లాడేవారు, ఎన్ని గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నటువంటి వారు, చాలా గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు చేసేవారు వీళ్ళందరూ. కడపటివారు, మొదటివారు. కడపటివారు అంటే ఎవడు పట్టించుకోని వాళ్ళు.